వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రోజారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్లో చిన్నారులకు పోషకాహారం పంపిణీ చేశారు. భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి న్యాయవాది ఆర్ రోజారెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వరరెడ్డి, సిద్దన సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ డి రమణారెడ్డి, అడ్వకేట్లు కొండా సురేష్, అడ్వకేట్ శ్రావణ్, అడ్వకేట్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా జన హృదయ నేత, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని దోచుకున్నటువంటి రాజకీయ దురంధరుడైనటువంటి ప్రజానాయకుడు అనే పదానికి పర్యాయ పదంగా నిలిచినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులందరూ కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పి మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రెడ్ క్రాస్ సొసైటీ నందు చిన్న పిల్లలకి బిస్కెట్లు, పండ్లు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా అవసరమైనటువంటి చిన్న పరికరాలు వాళ్ళకి అందజేయడం ద్వారా ఈ సామాజిక కార్యక్రమంలో మా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సంబంధించిన న్యాయవాదులందరూ పాల్పంచుకొని ఉడతాభక్తిగా ఈ సామాజిక కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకునే విధంగా, అన్ని వర్గాల ప్రజలకి చేయూతనిచ్చే విధంగా, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి పదంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అందరి మనంలో పొందినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు తెలిసిందే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా సేవ చేశారు, ప్రపంచంలోనే కాకుండా ముఖ్యంగా మన దేశంలో ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలా అని అంటే రాజశేఖర రెడ్డి లాగా ఉండాలి అని అందరూ అనుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రిగా అవడం, ఈ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారినే మైమరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకి అందరికీ కూడా సరైనటువంటి లీడర్ అనే విధంగా పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో 2024 సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకునే క్రమంలో మనం అందరం కృషి చేయాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ 2024 నుంచి కూడా సీఎంగా ఉండి మనకందరికీ ఆసరాగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మన యొక్క బాగోగులు కూడా అభివృద్ధితో పాటు ముందుకు పోయే క్రమంలో మనం ఆయన యొక్క సహాయ సహకారాలు పొందే విధంగా ఉండాలని, అటువంటి కటాక్షం భగవంతుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలని, అటువంటి అదృష్టాన్ని మనకు కూడా కలుగు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి లీగల్ సెల్ న్యాయవాదులందరూ కూడా రాబోయే ఎన్నికలలో కృషి చేసి పార్టీని విజయపదంలో నడిపిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా అయ్యే విధంగా మా వంతు కృషి చేస్తామని ముందుగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభివందనములు, ఆయన జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మా నెల్లూరు
లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ గత కొన్ని సంవత్సరాల నుంచి జోనల్ ఇన్ఛార్జి రోజారెడ్డి గారి నేతృత్వంలో ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు. తండ్రి ఏ విధంగా ప్రజా అభిమానాన్ని చురుగొన్నాడో అంతకంటే ఎక్కువగా కూడా ప్రజా సంక్షేమ పథకాలని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని పోతూ నేటికి అందరి ప్రజాభిమానాన్ని చురుగొని అదేవిధంగా కొనసాగిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ విధంగా మా నెల్లూరు జిల్లా లీగల్ సెల్ రోజారెడ్డి గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా తిరగనాలని కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.